ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందరికి ఒక మంచి టాపిక్తో వచ్చానండి. మీకు కానీ లేదా మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ వివాహం జరగడం లేట్ అవుతుందని దిగులు పడుతున్నారా? అయితే నేను శ్రావణ మాసంలో చేసిన పూజ గురించి చెప్తాను. నాకు చాలా రోజులు పెళ్ళి అవ్వలేదండి. సంబంధాలు వచ్చినా వాళ్ళకి నచ్చితే మాకు నచ్చకపోవడం, మాకు నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం, ఇద్దరికి నచ్చితే జాతకాలు కలవకపోవడం, ఇలా చాలా లేట్ అవుతుంది. ఒకరోజు మాకు తెలిసిన బ్రాహ్మిన్స్ ఆంటీ లలిత అమ్మవారి గురించి చెప్పారండి. ఇదేదో సామెత ఉంది కదండి, మనుషులు నమ్మిన వాళ్ళు చెడుంటారు కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చెడుండ్రు, మీరు ఈ పూజ చేసి చూడండి అంత మంచి జరుగుతుందని చెప్పారు. అప్పుడు నేను పూజ చేశాను. నేను పాటించిన పూజా విధానం గురించి చెప్పాలనుకుంటున్నాను. శ్రావణ మాసం అమావాస్య పాడ్యమి పోయిన తర్వాత విధియ లేదా పంచమి రోజు మంచి రోజు చూసుకొని ఈ పూజ మొదలు పెట్టచ్చు. లలితా సహస్రనామం పూజ బ్రహ్మముహూర్తంలో మొదలుపెట్టి సూర్యోదయంకు ముందే ఈ పూజ ముగించాలి. నేనైతే 4:30కి స్టార్ట్ చేసేదాన్ని. ఈ పూజ ఎలా చేయాలి అంటే, లలితాదేవి అమ్మవారి పటం తీసుకొని ఒక పీట మీద ఒక వస్త్రం వేసి ఆ వస్త్రం పైన అమ్మవారి పటం పెట్టి దీపారాధన చేసి మొదటగా విఘ్నేశుడికి మన చేతిలో ఉన్నది ఏదైనా బెల్లం కానీ ఏవైనా పండ్లు కానీ నైవేద్యంగా పెట్టి హారతిచ్చి తర్వాత అమ్మవారి సహస్రనామాలు చదివి లాస్ట్లో అమ్మవారికి ప్రసాదం పెట్టి అదే నైవేద్యం ఏదైనా పండైనా ప్రసాదమైనా బెల్లమైనా ఏవైనా పెట్టి పూజ ముగించుకోవచ్చండి. ఈ పూజ చేసిన 41 రోజులు నాన్ వెజ్ తినకూడదు. పీరియడ్స్ అయిపోయిన 6వ రోజు నుంచి చేయాలి ఈ పూజ భక్తి శ్రద్ధలతో చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ పూజ నన్ను నమ్మి చేయండి. నేను పూజ చేసిన తర్వాత నాకు మంచి భర్త వచ్చి పాప బాబుతో సంతోషంగా ఉన్నాను. నాతో పాటు నాకు ఈ ఫలితం వచ్చిన తర్వాత మా ఇంట్లో మా చెల్లి చేసింది, తర్వాత మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ అందరికీ చెప్పాము. అందరూ పెళ్ళిళ్ళు అయ్యి సంతోషంగా ఉన్నారు. మీరు చేయండి. థ్యాంక్ యూ.